వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్. ఈ వీడియోలో 24/7 కస్టమర్లో ఉన్న లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్ గురించి తెలుసుకోబోతున్నారు. మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా అండ్ స్ట్రీమ్లో గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా అలాగే మీరు ఫ్రెషర్స్ ఉన్నా లేక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇది వాయిస్ ప్రాసెస్ అండి. అండ్ ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లో హైర్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా, రిక్వైర్డ్ స్కిల్స్ గురించి అండ్ శాలరీ గురించి అండ్ శాలరీతో పాటు ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎనీ బెనిఫిట్స్ అవేంటో తెలుసుకుందాము. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ మీరు దానికి ఇంటర్వ్యూకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియోలో ఫర్దర్ కంటిన్యూ అయ్యే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. జాబ్ రోల్ వచ్చి అసోసియేట్, సీనియర్ అసోసియేట్ టెక్నికల్. ఇట్స్ ఎ వాయిస్ ప్రాసెస్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మీరు ఎన్ఏ స్ట్రీమ్లో అండర్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు, అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ రిక్వైర్డ్: గుడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, స్పెసిఫికల్లీ రిటన్ అండ్ స్పోకెన్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ అండ్ ఇన్బౌండ్ సేల్స్ ఆపరేషన్స్ ఈజ్ ప్రిఫర్డ్. ఇది ప్రిఫర్డ్ మాత్రమే అండి. ఒకవేళ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఫ్రెషర్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ ఉన్నారు. కస్టమర్ ఓరియంటేషన్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. యూ షుడ్ be able to work in Australian rotational shifts timing, and you should be able to interact with customers via call and should be able to answer servicing related questions. మీకు శాలరీతో పాటు వచ్చే బెనిఫిట్స్: ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది, బోత్ పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ శాలరీతో పాటు వీళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి తెలుసుకుంటే మీకు ఫస్ట్ పర్సనల్ ఇంట్రొడక్షన్ రౌండ్ ఉంటుంది, తర్వాత వర్సెన్ టెస్ట్ చేస్తారు, దెన్ ఆపరేషన్స్ రౌండ్ ఉంటుంది. అండ్ మీకు అన్నీ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా స్పేస్ కానీ లేదా పంచువేషన్స్ కానీ యూజ్ చేయకుండా అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రైమరీ సోర్స్లో యూ హ్యావ్ టు సెలెక్ట్ 24/7 రిక్రూట్మెంట్ ఏఆర్సీ కోడ్ 073 అండ్ హెచ్ఆర్ యొక్క నెంబర్ కూడా హెచ్ఆర్ యొక్క పేరు ఇక్కడ ఇచ్చారు, ఆ పేరు ఆ పర్టికులర్ది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ 48 పర్సనాలిటీ టెస్ట్ క్వశ్చన్స్, మొత్తం 48 ఉంటాయండి. అవి కంప్లీట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ యువర్ యూజర్ ఐడి అండ్ యువర్ పాస్వర్డ్. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే మీరు ఒకవేళ ఆల్రెడీ 24/7కి అప్లై చేసి ఉన్నట్లయితే పాస్ట్ 30 daysలో లేదంటే ఇంటర్వ్యూ కనుక అటెండ్ అయ్యి ఉంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఎలిజిబుల్ లేరు. ఆఫ్టర్ 30 days మాత్రమే మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ అన్నిటివి మీ దగ్గర మీకు ఫోటో కాపీస్ అనేవి ఉండాలి. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఫోటో కాపీ కూడా ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. అండ్ జూమ్ మీటింగ్లో లాగిన్ అయ్యేందుకు యూ హ్యావ్ టు బీ లిటిల్ పేషెంట్ అండి, అంటిల్ హాస్ట్ అలౌస్ యూ ఇన్ ద మీటింగ్. సో దానికి టైం పట్టొచ్చు, కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఎ లిటిల్. అండ్ అన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ వితిన్ 1 dayలో కంప్లీట్ అవ్వవు. సో ఇట్ మే టేక్ లిటిల్ టైమ్. ఒక రోజులో మైట్ బీ ఓన్లీ 1 రౌండే మీరు ఫినిష్ చేయొచ్చు. సో హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ టు యూ. యూ హ్యావ్ టు బీ లిటిల్ పేషెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ షార్ట్ లిస్టెడ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్, మేక్ షూర్ టు బీ యాక్టివ్ ఆన్ కాల్స్ అండ్ ఈమెయిల్స్ సో దట్ హెచ్ఆర్ మీకు ఏదైనా ఫర్దర్ ప్రాసెస్ గురించి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటే దే విల్ బీ కాలింగ్ యూ ఆర్ మెయిల్స్ కానీ చేస్తారు. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ యాక్టివ్ ఆన్ యువర్ కాల్స్ అండ్ ఈమెయిల్స్. సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్. స్టే ట్యూన్ టు జాబ్ క్రియేషన్స్ ఫర్ మోర్ సచ్ జాబ్ అప్డేట్స్.